హలో అండ్ వాట్సాప్ పీపుల్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూఆర్ ఆల్ ఫైన్. ఇంకేం చేస్తున్నారు మామ? తెలంగాణలో ఏం నడుస్తుంది? బోర్డ్ ఎగ్జామ్స్, 12th బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. 12th ఇంటర్మీడియట్, 11th అండ్ 12th బోర్డ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నేను ఒక 12th స్టూడెంట్ని. ఇప్పుడు నేను కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఇస్తున్నా. సో ఎందుకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా అంటే, ఎందుకు తీస్తున్నా ఈ వీడియో అంటే దానికి కారణం, నేను వీడియోస్ ఇంకొక 5-6 డేస్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను కాదు, స్టార్ట్ చేస్తా కాబట్టి మీకు కొంచెం రిమైండర్, ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను జస్ట్ లైట్గా వీడియో తీస్తున్నా. ఇంకొక 13th మార్చ్కి నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన నెక్స్ట్ 2 days నుంచి నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నా నా ఫిట్నెస్ జర్నీలో. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా ఫేస్ అంతా బ్లోటెడ్ ఉంది, ఓకేనా? నా ఫేస్ అంతా బ్లోటెడ్ ఉంది అంటే ఫ్యాట్ తోటి నిండిపోయింది. నా చెస్ట్ ఇప్పుడు ఏవైతే మొత్తం నా బాడీ పార్ట్, చెస్ట్, ఇప్పుడు స్టమక్ కానీ లేకపోతే లెగ్స్ కానీ అవన్నీ కొంచెం ఎ లిటిల్ బిట్ ఆఫ్ మజిల్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఆ మజిల్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ చేయడం అనేది కంప్లీట్గా స్టాప్ చేసిన కాబట్టి, ఎగ్జామ్స్ ఉండడం కారణంతో. సో ఇప్పుడు నా ఎగ్జామ్స్ 13th మార్చ్కి ఎప్పటి నుంచి అయితే అయిపోతాయో, ఐఎమ్ ప్లానింగ్ టు డూ రన్నింగ్. ఓకే, రన్నింగ్ చేయాలి. నా మొబిలిటీ మీద ఇంకొంచెం నేను వర్క్ చేయాలి, ఎందుకంటే నా ఫ్లెక్సిబిలిటీ చాలా తగ్గిపోయింది. నేను ఇట్లా టోని టచ్ చేద్దామంటే కూడా నాకు కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ అంటే మీకు ఒకటి చూపిస్తాను. హ్యామ్స్ట్రింగ్స్ అంటే ఇడున్నాయి కాళ్ళ దగ్గర, ఇవి బ్యాక్ సైడ్ నరాలు ఉంటాయి, వీటిని హ్యామ్స్ట్రింగ్స్ అంటారు. హ్యామ్స్ట్రింగ్స్ అనేవి చాలా టైట్ అయిపోయినాయి బికాజ్ ల్యాక్ ఆఫ్ మొబిలిటీ వల్ల. ఆ మొబిలిటీ నేను మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటా. నెక్స్ట్ ఏంటంటే, నాకు బాడీలో మజిల్ అనేది చాలా తగ్గిపోయింది, చాలా అంటే నెక్స్ట్ నో అయిపోయింది. సారీ సివిక్ సెన్స్ అసలు జోకులు ఏమయ్యా, రోడ్డు పోయా తిరుగుతుంటాయి, బండ్లు తిరుగుతుంటాయి. సివిక్ సెన్స్ అంటే అది కాదు కానీ. సో ఏంది మా టాపిక్ ఏంది? మజిల్ అనేది చాలా తగ్గిపోయింది, నెక్స్ట్ నువ్వు అయిపోయింది. మజిల్ అనేది అసలు బాడీలో లేదు. సో ఇప్పుడు నా గోల్ ఏంటంటే 2026లో కొంచెం నా మజిల్ గెయిన్ చేయాలి. అంటే ఒక మంచి బెటర్ షేప్లో ఉండాలి. నాకు కొంచెం బాడీ అంతా మజిల్ ఉండాలి. నా డైట్ అనేది బాగా ఉండాలి. నా ఓవరాల్ హెల్త్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఈ 2020 నెక్స్ట్ ఇయర్లో నాకు ఈ ఇయర్ 2026 అనుకుంటా. వీడియో కూడా ఈ ఇయర్ కూడా మర్చిపోతుంది అనుకోకండి, కానీ 2026 అనుకుంటా. నేను అంత నోటీస్ చేస్తలేదని 2026 అనుకుంటా. 2027లో నా ఫిట్నెస్ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నా. సో గాయ్స్, స్టే ట్యూన్డ్. నేను ఫిట్నెస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నా. పొట్టలు గుట్టలు మీరు అందరు పెంచుకొని ఉంటారు చూసినా, వీటిని తగ్గించడానికి దాన్ని ఎట్లా తగ్గిస్తారు అనేది నేను ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తా. నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా, కానీ అది మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు డైట్ తీసుకోవాలనేది అది నా ప్రాబ్లం కాదు. నా వర్క్ ఏంది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మీరు ఒకవేళ ఎటువంటి కామెంట్లు పెడతారంటే, కొన్ని కామెంట్స్ ఉంటాయి, అది కామెంట్స్ పెడతారు తెలుసా, కామెంట్స్ పెడతారు, అట్లా ఇరిటేటింగ్ కామెంట్స్ ఉంటాయి. అటువంటి కామెంట్స్ ఎవరైనా పెట్టినా కానీ, సంథింగ్ బుల్షిట్ ఏదైనా కానీ పెట్టినా కానీ, ఆ కామెంట్స్ అన్నీ అప్పుడే డిలీట్ చేసేస్తా. వాళ్ళ అకౌంట్ని అప్పుడే బ్లాక్ చేసేస్తా. నన్ను అంటే నా వీడియోస్ చూడకుండా బ్లాక్ చేసేస్తా. ఎందుకంటే ఈ పర్టికులర్ టైం నుంచి నెగిటివిటీ అనేది నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా చాలా నెగిటివిటీ అయిపోయింది. లాస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నుంచి ఇప్పుడు ఈ టైం నుంచి నెగిటివిటీ ఏది కొంచెం లైట్గా స్ప్రెడ్ అయినా కానీ డిలీట్ చేసేస్తావని వాడిని బ్లాక్ చేసేస్తా. వాడు అంతే, ఇక నెగిటివిటీ ఏమి ఉండదు మామ. మీరు మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మీ జిందగీలో ఒక చిన్న పార్ట్ పోషిస్తా. ఒక 1% మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. మీ లైఫ్ని మొత్తం చేంజ్ చేయాలంటే అది నా వల్ల కాదు.
ఎందుకంటే నాకేం అవసరం, నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవడం, మీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవాలి, వన్ లైఫ్ వన్ చేంజ్ చేసుకోవాలి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీ బాడీ గురించి, మీ బాడీలో అసలు మీ బాడీ ఎట్లా పనిచేస్తుంది, మీ బాడీ ఇంకా బాగా పనిచేయాలంటే ఏం చేయాలి, అవి ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇవ్వడం అనేది నా బాధ్యత, మై ప్లెజర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. టైం ఎంత అవుతుంది? 1 సెకండ్. ఓ సారీ, టైం 8:27 అవుతుంది. నా ఫేస్ ఇప్పుడు అంతా బాగాలేకపోయినా, నా హెయిర్ ఇప్పుడు రీసెంట్గా నేను తిరుపతి వెళ్ళి వచ్చిన ఒక 2 months బ్యాక్, దానివల్ల నా హెయిర్ కూడా అంత లేదు. లైటింగ్, ఈ డార్క్నెస్ ఇవన్నీ నా ఫేస్ మొత్తం అంతా మీకు ఫినిష్ అయిపోయి కనిపిస్తుంటుంది, అది బాగా అనిపించేది. ఇట్లా కనిపిస్తున్నా ఏమైనా పర్లేదు కానీ. సో అదంతా పక్కన పెట్టేసండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఒక 1 week తర్వాత మీ అందరిని కలుసుకుంటాం. గుడ్ నైట్, సీ యూ ఆల్, బాయ్.